దట్స్ ఆల్. అందరి సోదర సోదరీమణులందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచ్యువల్ అనాటమీ, బుక్ రీడింగ్, ఇంగ్లీష్ టు తెలుగు 33వ సెషన్‌లో ఉన్నాం. సమర్థ గురువుల దయ వలన మన సెషన్స్ అంతా కూడా నిదానంగా అయినా చాలా స్పష్టంగా ముందుకెళ్తున్నాయి. మనము చేసిన సెషన్స్‌కి సంబంధించి సెక్షన్ ఏ రీడ్ అండ్ ఎంజాయ్ సంబంధించి మనం ఒక కేటలాగ్ 20 వీడియోస్ ముందు ఒక కేటలాగ్ మాది తయారు చేసి ఇచ్చాం. ఈ మధ్యనే మనం సెక్షన్ 2లో, ముందుది సెక్షన్ 1, ఇది సెక్షన్ 2లో మనం 21 నుంచి 31 వరకు ఏ అండ్ బి రెండవ కేటలాగ్ చేసి మనం ఇచ్చాం. అనంటే ఇప్పటి నుంచి ప్రతి పార్ట్ దానికి సంబంధించినటువంటి ఆ వీడియోస్ మనం ఒక కేటలాగ్గా ఇస్తే మనం ఈజీగా మనం ఎప్పుడైనా దాన్ని అధ్యయనం చేసడానికి, చూసుకునేదానికి వీలుగా ఉంటుంది. గ్రేట్. ఎనీహౌ, ప్రతి ఒక్కటి ఒక లైన్ ప్రకారమే వెళ్తూ ఉంది. మనం సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు మామూలుగా భగవద్గీతలో సాంఖ్యయోగం, స్థితప్రజ్ఞ స్థితి, ఈరోజు 2వ అధ్యాయం 66వ శ్లోకం. దాంట్లో శ్రీ భగవాను వాచ నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఈ అశాంతస్య కుతః సుఖం అనేది అది చాలా మందికి ఇది పరిచయం ఉంటుంది. అయుక్తస్య అని అంటే అస్థిరమైన వానికి, అంటే భగవంతుని మీద మనస్సును నిమగ్నము చేయని వానికి. బుద్ధి అంటే ఇంటెలెక్ట్, నా ప్లస్ అస్థి ఉండదు అని అంటాడు. అయుక్తస్య అటువంటి అస్థిరమైన వానికి భావన అనంటే స్మరణ, చింతన అంటాం కదా, కాంటెంప్లేషన్ నచ ఉండదు అని అంటాడు. ఇంకా చెబుతూ అభావయుత, అటువంటి స్థిర భావన ఎవరికైతే లేదో, అంటే ఆ కాంటెంప్లేటివ్ మైండ్, ఆ చింతన, మాస్టర్ చెప్తూ ఉంటారు కదా, ఫోకస్డ్ మైండ్ రావాలంటే, కాంటెంప్లేటివ్ మైండ్ రావాలి అని అంటే ఫోకస్డ్ మైండ్ ఉండాలి. సో స్థిర భావన లేని వానికి శాంతి, పీస్ నచ ఉండదు. అశాంతస్య అనంటే ఎవరికైతే శాంతి లేదో అశాంతునికి ఆయన ఏమంటారు, సుఖము కుతః ఎక్కడుంటుంది అని అంటారు. అని అంటే ఎవరైతే భగవంతునిలో మనం ఏకం చేయలేడో, అంటే ధ్యాన స్థితిలో ఎవరైతే లేడో,
జితేంద్రుడు ఎవరైతే కాని వానికి స్థిర బుద్ధి లేదు అని అంటాడు. ఎవరికైతే స్థిర బుద్ధి లేదో వారికి స్థిరమైన భావన అనంటే కాంటెంప్లేటివ్ మైండ్, ఆ చింతన ఉండదు. ఎవరికైతే స్థిర భావన లేదో అటువంటి వానికి శాంతి సున్నా. కాబట్టి ఈ విధంగా శాంతి లేని వానికి సుఖము ఎక్కడిది అని భగవాన్ కృష్ణుడు అంటాడు. అంటే ఏ వ్యక్తికి క్రమశిక్షణ లేదో, మనస్సును ఇంద్రియాలను ఎవరైతే ఆయన నియమితం చేయలేడో అతనికి స్థిర బుద్ధి లేదు. ఎవరైతే తన మనస్సును భగవంతునితో ఐక్యం చేయలేదో అతనికి చింతన ఉండదు. చింతన లేని వానికి శాంతి లేదు. శాంతి లేని వానికి నిజంగా చెప్పాలంటే సుఖం ఎక్కడిది అనేది దీంట్లో ఉండేటువంటి శ్లోకం. సో అశాంతస్య కుత సుఖం, అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి సంబంధించి ఒక కథ ఉంది, తర్వాత టైం ఉంటే తర్వాత మనం చూసుకుందాం. ఇప్పుడు మనం స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ వస్తున్నాం. 71, 72 కదా మనం చదువుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ఒక సుదర్శన చక్ర. అసలు దీని పేరే డీమిస్టిఫైయింగ్ చక్రాస్. దీని గురించి మనం చర్చించుకున్నాం. అనంటే చక్రముల యొక్క ఏమి రహస్యాలు ఉన్నాయి, చక్ర రహస్యముల యొక్క స్పష్టీకరణ అనేది దీని యొక్క భావం. మన ఉపనిషత్తులో వెళ్తే చక్రముల రహస్య భేదనం అంటారు. ఎనీహౌ కొంచెం చక్ర రహస్యముల స్పష్టీకరణ. ఓకే, దీని గురించి మనం చర్చించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ బ్రదర్. సో దీని గురించి మనం ఎలా చక్రాలను మనము మన లోపల ఎలా మనం చూడాలి, ఎంత నిశితంగా చూడాలి అని అంటే అసలు ఫస్ట్ చక్రం అంటే ఏమో తెలియాలి కదా, చక్రంలో ఏమేమి ఉంటాయో అనేది తెలియాలి కదా. చక్రంలో ఏమేమి ఉంటాయో తెలియకుండా మనం ఊరికే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ఒకటి, తర్వాత మన లోపల ఎన్ని చక్రాలు ఉన్నాయి, ఒక్కొక్క చక్ర ఎక్కడెక్కడ ఉంటుంది, కాబట్టి చక్రంలో ఉండే ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ కనుక్కొని దాన్ని మనం సూపర్ ఇంపోజ్ చేస్తే ఒక్కొక్క చక్రం మీద మనకు ఏమి అని తెలుస్తుంది. అదే కదా మనం అనుకున్నాం. అందరం ధ్యానం చేస్తాం సుఖంగా, హ్యాపీగా, ఆనందంగా, దట్స్ ఆల్ అంటే లేసి వెళ్తాం. అలా కాకుండా ఎప్పుడైతే మనం స్పిరిచువల్ అనాటమిస్ట్ అయ్యామో, ఆధ్యాత్మిక యాత్రికునిగా తయారయ్యామో, మనం అనుకున్నాం ఏమని, ఎలా చక్రాన్ని పట్టుకోవాలి అని అంటే మనం ఒక బ్రహ్మానందం వాల్డో అనే ఈ బొమ్మను చూసాం కదా లాస్ట్ మన సెషన్లో. ఈ బొమ్మను చూసాం. అరే ఈ బొమ్మను మీ మనో దృక్పథంలో పెట్టుకోండి, వాడిని ఎక్కడో వేస్తాము, ఆ గజిబిజిలో మీరు కనుక్కోగలుగుతారా? వీని చూస్తున్నాం కదా, వీని రెడ్ స్ట్రైప్స్ షర్టు, వాని టోపీ, ఆ ప్యాంటు, తర్వాత ఇవన్నీ కళ్ళద్దాలు, తర్వాత వాకింగ్ స్టిక్, ఇవన్నీ మనం చూసాం. వాని వర్క్ బూట్స్, తర్వాత జులపాలు ఒక రైట్ సైడ్, ఇవన్నీ గమనించమని చెప్పారు. అరే ముందు ఇది కనుక్కోండి కదా. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. తరువాత ఏం చేశాం మనం? నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. తరువాత ఏం చేశాము? ఇక్కడ చూపించాం. అరే మీరు అక్కడ చూశారు కదా బ్రహ్మానందాన్ని, వాల్డోను,
మీరెక్కడెక్కడైనా గమనించగలరా? మీరు గన ఇక్కడ గమనించగలిగితే కరెక్టే. మీలో సెన్సిటివిటీ ఉంది. కాబట్టి మీరు మన లోపల ఏం జరుగుతుందో అదే విధంగా గుర్తించొచ్చు అనే విధంగా ప్రీతమ దాసి మాట్లాడారు. సో ఇక్కడ ఎక్కడున్నాడు? చూస్తున్నాం కదా. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ ఎక్కడున్నాడో గన మనం చూస్తే నిశితంగా పరిశీలిస్తే ఇక్కడ 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 మనవాడు ఉన్నాడు, వాల్డో. ఓకే, మనవాడు మన బ్రహ్మానందాన్ని మనం గుర్తుపట్టాం. చాలా మందిని గుర్తుపట్టలేదు, కొందరు గుర్తుపట్టి ఉంటారు. ఓకే, సో ఈ ఉదాహరణ ఇస్తూ మాస్టర్ గారు ఏమన్నారు? నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆయన ఏమన్నారు అని అంటే, మనము చదువుకుంటూ ఇది కూడా మనము కంప్లీట్ చేసాం. మనం నిజంగా చక్రాలను తెలుసుకోవాలి అని అంటే చక్రాలంటే దాని యొక్క సామాన్య లక్షణాలు, తర్వాత అవి ఎక్కడుంటాయి అని తెలుసుకోవాలి అని అంటే ఆయన 2 క్లిష్టమైన పనులు మనము నేర్చుకోవాలి అని చెప్పారు. ఫస్ట్లోనే క్లిష్టంగా ఉంటుంది, తర్వాత ఈజీగా ఉంటుంది అని కూడా చెప్పారు. సో ఫస్ట్ ఏంటి? ఎలా అయితే మనము ఆ బ్రహ్మానందాన్ని వాల్డోను మనం ఎట్లయితే కనుక్కున్నామో అట్లనే మన లోపల ఏమి మార్పులు వస్తున్నాయి కనుక్కోమన్నాం. ఓకే, కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటూ మనం మన లోపల అంతర్నిహితంగా ఏం జరుగుతుంది అని అంటే ఆయన మనకు 2 క్లిష్టమైనది ఇచ్చారు. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. సో దాంట్లో ఏమిచ్చారు? ఒకటి, అరే నువ్వు బ్రహ్మానందాన్ని కానీ వాల్డోను కానీ కనుక్కోవాలంటే వానికి ఇవన్నీ ఉన్నాయి కదా, వాడు ఎటువంటి చొక్కా, జీన్స్ ప్యాంటు, ఏమి స్టిక్ ఉంది ఇవన్నీ చూస్తాడు కదా. అట్లనే మనం చక్రం యొక్క రహస్యాలను మనము తెలుసుకోవాలి. అదే కదా ఈ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. చక్ర రహస్యముల యొక్క స్పష్టీకరణను తెలుసుకోవాలి. ఏంటిది చక్రాల గురించి ప్రతి ఒక్కరూ ఈనాడు మాస్టర్ పదే పదే మాట్లాడుతున్నారు అని అంటే ఈ చక్ర భేదనం ఏంటి, రహస్య భేదనం ఏంటి తెలుసుకోవాలంటే 2 విషయాలు ఆయన ముందు చెప్పారు. ఎట్లయితే ఆ వాల్డో బ్రహ్మానందానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అట్లే ఒక చక్రంలో అరే దీని నిర్మాణం ఎట్లా ఉంటుంది, దీని రంగు ఎట్లా ఉంటుంది, దీని కదలికలు ఎట్లా ఉంటాయి, దీనిలో ఉండే స్పందనలు ఏంటి, ఇది ఎక్కడుంటుంది, దాని స్థితి ఏంటి, దాంట్లో ఉండే భావోద్రేక స్థితి ఏంటి అని ఒక చక్రానికి సంబంధించి, అంటే ఇది అన్ని చక్రాలకు సంబంధించిందే. అన్ని చక్రాల్లో ఈ కామన్ సామాన్య లక్షణాలు అన్ని చక్రాల్లో ఉంటాయి. ముందు ఫస్ట్ ఇది తెలుసుకోమంటాడు. తరువాత ఏం చేయమంటాడు? సరే ఇది పక్కన పెడతాం. తరువాత మన లోపల ఎన్ని చక్రాలు ఉన్నాయి? ఎన్నో ఉంటాయి. కానీ మాస్టరు ప్రస్ఫుటంగా 13 + 3 16 చక్రాలు ఉన్నాయి. కాబట్టి మీరేం చెయ్యాలి? మొట్టమొదటి ఏ పని చేశారో చక్రాల్లో ఏమేమి లక్షణాలు ఉన్నాయి అనే దాన్ని, అరే నువ్వు 1వ చక్రాన, 2, 5, 6, 10, 11, 12లో ఈ యొక్క లక్షణాలంతా ఎలా ఉన్నాయి, ఇది ఎక్కడున్నాయి, దీని స్థితి ఏంటి అని కోరిలేట్ చేయమంటాడు. ఓకే, అంటే ఎట్లయితే మనం ముందు దాంట్లో ఆ బ్రహ్మానందం వాల్డోను కనుక్కున్నామో అట్లా ముందు కష్టంగా ఉంటుంది వాల్డోను కనుక్కోవడం కదా. చూడంగా ఈజీ అవుతుంది. అదే ఆయన చెబుతూ మనం ప్రతి అటెంప్ట్లో మనం మన లోపల అరే ఎలా ఉంది, ఆ లక్షణాలు ఉన్నాయా నా లోపల, ఆ గ్రంథిలో లేకపోతే ఆ చక్రాలో అటువంటి లక్షణాలు ఉన్నాయా, ఇదే కదా చక్ర, ఇది 1, 2, 3, 4 అనేది గుర్తింపు మీకు అవగతమవుతుంది. ఎంత క్లియర్ కట్గా మాట్లాడతాడు అని చెబుతూ, యాజ్ యు ఎంగేజ్ విత్ చక్రాస్ మోర్ డీప్లీ, these traits will help you tune in more precisely
టు దేర్ ఎనర్జీ అండ్ ఇన్ దేర్ స్టేట్స్ దే క్రియేట్. ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడు. ఎప్పుడైతే మీరు ఆ చక్రాల గురించి మీరు గమనిస్తూ లోపలికి డీప్గా లోతుగా మీరు చక్రాలతో ఎప్పుడైతే సంబంధాన్ని పెట్టుకుంటారో, మనం ఇక్కడ చెప్పేటటువంటి ఏమేమి లక్షణాలు చక్రాల్లో ఉండేటివి అవి ఉన్నాయి కదా, అవన్నీ చక్రాల్లో ఎటువంటి శక్తి ఉంది, దాని యొక్క అంతర్గత స్థితి ఏంటి, ఇది మనకు తెలుపుతుంది అనేది ఇక్కడ మనకు భావం. ఓకే, సో మనం పేజ్ నంబర్ 72. సో ఇక్కడ ఇది ముందు మనం చర్చించుకోవాలి. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ మీరు చూపించింది బ్రదర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు అని అంటే, చక్ర కామన్ ట్రైట్స్ అండ్ లొకేషన్. చక్రాలలో ఏమేమి సాధారణ లక్షణాలు ఉన్నాయి, స్థానాలేంటి. మీరు పైన గనా చూస్తే మనం ఏమేమి తెలుసుకోవాలి. ఒకటి స్టేట్స్, స్థితులు. అసలు స్థితి అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి చూద్దాం. తర్వాత ఎలిమెంట్స్, తత్వాలు. పంచభూతాలు ఉన్నాయి కదా, అట్నే ఏమేమి తత్వాలు చూద్దాం, అది ఏంటో ఎలిమెంట్స్ అంటే. 3 కండిషన్స్, అక్కడ పరిస్థితి ఎలా ఉందిరా బాబు. 4 దాని యొక్క క్వాలిటీ, గుణం. 5 ఇంటర్ కనెక్షన్, ఒక చక్రాకు ఇంకొక చక్రాకు సంబంధం ఉందా, పరస్పర సంబంధం ఉందా. ఒక చక్రాల్లో మనం ముందుకెళ్తే ఇంకా ఎన్నో వేరే చక్రాల్లో ఎక్కడైనా మన లోపల ఆ వైబ్రేషన్ వస్తుందా. చాలా బ్యూటిఫుల్ గా చెప్తాడు. 6 అరే చక్రాలో ఏమి వర్ణాలు ఉన్నాయి, కలర్స్, రంగులు. 7 చక్రాలు ఏమి మూమెంట్స్ ఉన్నాయి, కదలికలు ఉన్నాయి, ఏమి స్పందనలు ఉన్నాయి. 8 అసలు దీని పొజిషన్ ఏంటి, దీని స్థితి ఏంటి, దీని స్థానం ఏంటి. ఈ 8 లేక 9 ఉండేటి ఉన్నాయి కదా, ఇవన్నీ మనం మాస్టర్ చేయాలి కదా. అందుకే మాస్టర్ అన్నారు. స్పిరిచువల్ అనాటమీ అనే పుస్తకము బాబూజీ వీళ్ళంతా కూడా వాళ్ళు ఇదంతా కనుక్కున్నారా బాబు, సాధన చేసి ఏది ఎట్లా ఉంది అనేది కనుక్కున్నారు. అంటే వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళకి దర్శనం అయింది. మనకు దర్శనం కాలే, అసలు మనకి ఏంటో తెలియదు కదా. కాబట్టి ఆ తెలుసుకున్న మహానుభావులు ఏం చేశారు, పుస్తక రూపంలో రాశారు. ప్రియతమ దాసి రాసి ఆయన ఏమంటున్నారంటే, మేము ఇక్కడ మనం ఫస్ట్ లో చర్చించుకున్నామా, మ్యాప్ ఎవరెస్ట్ ఎక్కడుంటుంది, స్విట్జర్లాండ్ ఎక్కడుంటుంది, ఆల్ప్స్ మౌంటైన్ ఎక్కడుంటుంది. అట్నే మన లోపల మ్యాప్ చూస్తాం కదా. అట్నే ఇక్కడ ఈ పుస్తకంలో నీ సాధన ప్రక్రియలో 1, 2, 3 అట్లా వెళ్ళి మన మూలం వెళ్ళాలి అంటే ఎలా అని అంటే ఆయన పుస్తక రూపంలో ఇచ్చారు. ఎంత గ్రేట్ థింగ్. దాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలి, దాన్ని మనం మాస్టర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ప్రతి చక్రంలో ఎటువంటి స్థితులు ఉన్నాయి, స్టేట్స్ ఎటువంటి ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, క్వాలిటీ గుణాలు ఉన్నాయి, ఏమి కలర్స్ ఉన్నాయి, ఏమి మూమెంట్స్ అంటే కదలికలు, స్పందనలు ఉన్నాయి, పొజిషన్, ఆ స్థానం ఏంటి. వాల్డో ఎట్లుంటాడు, బ్రహ్మానందం ఎట్లుంటాడు కదా. కాబట్టి నేను ఎట్లున్నాను అని అంటే మనకు తెలియాలి కదా ఈయన ఎట్లున్నాడు అని. సో ఇది మనం తెలుసుకోవాలి అనేది మనం ఎక్కడ. సో ఎంత ఆయన ఓనామాల నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, ఏబిసిడల్ నుంచి. నెక్స్ట్ బ్రదర్, సో మనము 72 పేజ్ నంబర్ 72లో ఉన్నాం. సెకండ్ పేరాలో ఉన్నాం. ఎంత బ్యూటిఫుల్ గా రాస్తున్నాడో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఎంతో ప్రశాంతంగా ఆయన ఏం చెప్తాడో వింటాం, ప్రశ్నలు పక్కన పెడదాం,
ఫ్లో విత్ ద ఫ్లో, ఆ ప్రవాహంతో పాటు ప్రవాహంలో వెళ్తాం. సో ఇక్కడ 72వ పేజీలో స్టేట్స్, నాట్, చక్ర అండ్ లొకేషన్. ఆ పేరే అంత గొప్పగా ఉంటుంది. మనం ఏమనుకున్నాం, చక్రాలో ఉండే లక్షణాలు ఏంటి అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, దాంట్లో ఫస్ట్ ఏమనుకున్నాం, చక్రాలో 8 9 అనుకున్నాం కదా. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి, స్టేట్స్, స్థితులు. అతను స్థితి అంటే ఏంటి అని అంటే ఈ 72వ పేజీలో ఆయన చెబుతూ నాట్, చక్ర అండ్ లోటస్, ఇది స్థితి. గ్రంథి, చక్ర మరియు కమలం అసలు ఏంటివి? దీస్ ఆర్ ది స్టేట్స్. ఇవి స్థితులు. మన లోపల ఈ స్థితి వస్తూ ఉందా? అది నిజంగా ఒక్కొక్క గ్రంథిలోకి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క పాయింట్లోకి వెళ్ళినప్పుడు అది నిజంగా ఏమంటాం, ఒక మొగ్గ మాదిరి ఉందా, లేకపోతే అది వికసితం అవుతూ ఉందా, నిజంగా అది పూర్తిగా కమలం మాదిరి తయారైందా అనేది మనం తెలుసుకోవాలి కదా. స్టేట్స్. కాబట్టి నెంబర్ 1 గురించి మనం చదువుకుందాం. When the soul descends into the body, it does so like water descending from a mountain and flowing across the plains. At various points during its descent, the water forms whirls and currents. Okay, the soul too, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి, expresses and collects its energy at various places in the body, which we call chakras. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారు. The word chakra means a wheel symbolizing the spinning vortex like nature of these energy centers. అని అంటే ఈ స్థితులంటే ఏంటి అని చెబుతూ, ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరంలోకి అవనతమవుతుందో, ఈ శరీరంలోకి ఎప్పుడైతే దిగుతుందో, అవరోహిస్తుందో అని అంటే, ఎట్లా ఇది మన శరీరంలోకి వస్తుంది, ఎలా వస్తుంది అని అంటే దాసి గారు ఎంత గొప్పగా చెప్తారు అని అంటే, ఇప్పుడు నీరు కొండ మీద నుంచి, హిమాలయ పర్వతాల నుంచి, కొండ మీద నుంచి అది ఎలా వస్తుంది? కొండ మీద నుంచి నీరు ప్రవహిస్తూ పైన నుంచి కిందికి మైదానంలోకి వస్తుంది కదా. వచ్చేటప్పుడు అది అలా దిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? ఆ అవనతంలో ఆ దిగేటప్పుడు ఆ నీరు సుడిగుండాలుగా, కొన్ని చోట్ల ప్రవాహాలుగా, కొన్ని చోట్ల జలపాతాలుగా రూపమిస్తుంది కదా. ఆ విధంగా ఫార్మ్ అవుతాయి కదా. సుడిగుండాలు కావచ్చు, జలపాతాలు కావచ్చు, ప్రవాహాలు కావచ్చు. అదేవిధంగా ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో, వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది? మన శరీరంలో అంటే ఈ బాడీలో ఎన్నో చోట్ల భిన్నమైన స్థలాల్లో తన యొక్క శక్తిని అదేం చేస్తుంది? కొన్ని చోట్ల అలా ఎట్లయితే మనం బ్యాంకులో డిపాజిట్స్ చేస్తామో అలా కొన్ని చోట్ల అది సంగ్రహించి పెడుతుంది, ప్రోగు చేసి పెడుతుంది. అవి మన శక్తి కేంద్రాలు. దాన్నే మనం ఏమని చెప్తాం? చక్ర అని అంటాం. అని అంటే చక్ర అంటే ఏంటి? ఇది ఒక వీల్. చక్రం అంటే చక్రమే కదా. అది
సింబలైజింగ్ ఎంత గొప్పగా చెప్తాడు ఆయన చెబుతూ, సింబలైజింగ్ ది స్పిన్నింగ్ వోర్టెక్స్ లైక్ నేచర్ ఆఫ్ దిస్ ఎనర్జీ సెంటర్స్. ఎట్లయితే శక్తి కేంద్రాలు ఎలా ఉంటాయి అని అంటే తిరుగుతున్న సుడిగుండాల మాదిరి ఉంటాయి. మనం బొమ్మ చూస్తున్నాం కదా, క్యా బాత్ హై, ఎలా ఆయన నిర్వచిస్తున్నాడు. ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ఎలా చెప్తాం, అరే ఇలా మనం చక్రాన్ని చూస్తున్నట్టుగా, దర్శించినట్టుగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. కాబట్టి ఈ పేరాలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎప్పుడైతే ఆత్మ శరీరానికి వస్తుందో, ఎలా? కొండ మీద నుంచి, పర్వతం మీద నుంచి, హిమాలయాల నుంచి నీరు కిందికి కిందికి అవనతమై మైదానంలోకి వచ్చినప్పుడు ఆ నీరు ఎట్లా? ఒక చోట సుడిగుండంగా, ఒక చోట నదిగా, ఒక చోట ఉపనదిగా, ఒక చోట ప్రవాహంగా ఏర్పడుతుంది కదా. అంతా నీళ్ళే కదా. అట్లే ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు ఎన్నో ప్రదేశాల్లో తన యొక్క శక్తిని నింపుతుంది, సంగ్రహిస్తుంది, అక్కడ డిపాజిట్ చేస్తుంది. డిపాజిట్ చేసి అవి శక్తి కేంద్రాలుగా మనం గన లోపలికి వెళ్తే అవి మనకు ఎక్స్ప్రెస్ అవుతాయి, అవి తెలియబడతాయి. దాన్ని చక్రాలంటారు. సో ఎవరైనా చక్రం అంటే ఏంటి అని అంటే మనం నిర్వచనం ఇస్తే స్థితిలో ఉండాలి కదా. కాబట్టి చక్రం అంటే ఏంటి అని అంటే శక్తి కేంద్రాలు ఎలా ఉంటాయి అని అంటే అవి తిరుగుతున్న సుడిగుండాల మాదిరి ఉంటాయి. స్పిన్నింగ్ వోర్టెక్స్. స్పిన్ వేస్తాడు కదా, బేడి అనుకుంటాను ముందు కాలాల్లో ఆయన వేస్తే క్రికెట్లో అది స్పిన్ పడుతుంది. ఆ స్పిన్కే ఎంతో మంది అదిరిపోయేవారు, ఎంతో మంది కదా. కాబట్టి ఆ స్పిన్నింగ్ మాదిరి ఉంటుంది. ఇట్స్ వోర్టెక్స్ అంటే అది సుడిగుండం, పవర్ అంటాం కదా, దాన్ని మనం చక్ర అంటాము. ఓకే, నెక్స్ట్ పేరా బ్రదర్. సో ఎంతో బ్యూటిఫుల్ గా దాసి మనం ఫంక్షన్ పోయినప్పుడు ఈ సెంటెన్స్ వాడతారు. జస్ట్ యాజ్ ఎ రివర్ in its descent forms waterfalls, channels and tributaries, the soul, after incorporating in the body, express itself at various locations known as chakras. అంటే దీన్నే ఇంకా ఇంకొంచెం గట్టిగా చెబుతూ ఆయన ఏమంటారంటే, నది ఎప్పుడైతే కిందికి దిగుతూ ఉంటుందో పర్వతం నుంచి, కొన్ని చోట్ల అది జలపాతాలుగా ఉంటుంది, ఛానల్స్ అంటే నదులు ప్రవాహాలుగా ఉంటుంది, ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులుగా ఉంటుంది. ఇట్లా అది అక్కడక్కడ మనకు కనపడుతుంది. అదే విధంగా ఆత్మ ఎప్పుడైతే శరీరంలో అవతరించిన తర్వాత, ఇన్కార్నేటింగ్ వచ్చిన తర్వాత, అది మన శరీరంలో ఎన్నో చోట్ల, ఎన్నో ప్రదేశాల్లో నేనున్నాను అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది, తెలుపుతుంది. అరే నా శక్తిని ఇక్కడిక్కడ పెట్టానురా, శక్తి కేంద్రాలు ఇక్కడిక్కడ ఉన్నాయిరా, అవేరా చక్రాలు, దాన్ని మీరు జాగృతం చేసుకోండి. మనం చూస్తున్నాం కదా, శంకరాచార్య ఎన్నో చోట్ల శక్తి పీఠాలు పెట్టారు. ఓకే, మేబీ దట్ మే బి ది ఒకతూరు అనిపిస్తుంది నాకు. అవన్నీ కూడా ఈ చక్రాల గురించి మనం బాహ్యంగా అది ఒక అలిగారిక్గా పెట్టారేమో మనకు తెలియదు. ఓకే, ఎంత బాగా ఇస్తాడు. కాబట్టి చక్రాలంటే ఏంటి? మన శరీరంలో ఎన్నో చోట్ల ఆ ఎనర్జీ అనేది అక్కడక్కడ నిలబడి ఉంది. ఓకే, దాన్ని చక్ర అంట. నెక్స్ట్ బ్రదర్. సో ఇక్కడ ఈ పేజ్లో మాట్లాడుతూ, అక్రాస్ కల్చర్స్ there are many terms to describe a chakra. Of particular significance are the terms knot, chakra and lotus. Each indicate a distinct status of a chakra.
A chakra in bud-like state is called a knot. An awakened chakra that's blooming with full potential, with full potential, awakened that is blooming with full potential is called lotus. The image that follows is an easy way to remember the various states of chakra. ఓకే, ఎంత గొప్పగా చెప్తాడు పెద్ద ఆయన. ఎంత గొప్పగా చెప్తాడు అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఎన్నో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళంతా కూడా చక్రాల గురించి మాట్లాడారు. ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది ఋషులు, ఎంతో మంది సాధువులు, సన్యాసులు, మునులు, సంతులు దీని గురించి మాట్లాడారు. అయితే చక్రాల గురించి ఒక్కొక్కరు ఎన్నో పదాలతో, మనం చక్ర అంటాం, ఇంకొకరు ఇంకొక పదం వాడతారు. అయితే ఎన్ని పదాలు వాడినా దాంట్లో ఉండే ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఏంటి, దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నాట్ గ్రంథి, ఇంకొకటి నాట్ చక్ర, ఓకే, తర్వాత లోటస్. 3 అంటే ప్రతి చక్రాలో ఎలా మనం ముందుకెళ్తాం, ప్రతి చక్రాలో ఫస్ట్ నాట్ గ్రంథి, తర్వాత చక్ర, తర్వాత కమలం అనంటే, ఫస్ట్ గ్రంథి అనంటే ఏంటి, మొట్టమొదటి మనము దాంట్లో ప్రవేశించినప్పుడు ఆ స్థితి మనం తెలుసుకోలేదు కాబట్టి అది మొగ్గ మాదిరి ఉంటుందంటాడు. అది మొగ్గ మాదిరి ఉంటుందంటాడు. తర్వాత మనం ముందుకు పోయే కొద్దీ అదే చక్రగా మారుతుంది. అంటే దాని లోపల ఇట్ బికమ్స్ డైనమిక్, అంటే గతిశీలంగా, శక్తివంతంగా తయారవుతుంది. చివరికి లోటస్, అది పూర్తిగా ఎప్పుడైతే జాగృతమవుతుందో, ఫుల్లీ బ్లోజమ్డ్, పూర్తిగా వికసితమవుతుందో, అది కమలం. అది కమలం. అందుకే పద్మపత్రం ఇవాంభస అంటారు విష్ణువును. అంటే ఆ పద్మానికి, ఆ కమలానికి అంత ఇంపార్టెన్స్ ఏమో తెలియదు, ఏమో చూద్దాం. కాబట్టి దీంట్లో ఏం రాస్తాడు అని అంటే ఆయన, సో స్థితులు 3 ఉంటాయంటాడు ప్రతి చక్రాలు. ఒకటి గ్రంథి, ఇంకొకటి చక్ర, కమలం. నాట్, చక్ర అండ్ లోటస్ చెబుతూ, ఇవన్నీ కూడా చక్రాల్లో ఉండేటువంటి భిన్నమైన స్థితులు, డిస్టింక్ట్ స్టేటస్. ఒక డిస్టింక్ట్ గా మనం చెప్పొచ్చు, అరే నా స్థితి ఎట్లా ఉంది, గ్రంథి మాదిరి ఉంది. ఇప్పుడు ఈ స్థితి ఎట్లా ఉంది, చక్ర మాదిరి ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇది నాకు కమలం మాదిరి తయారైంది. అంటే ఫుల్లీ బ్లోజమ్డ్, పూర్తిగా వికసితమైంది అంటున్నాడు అని చెబుతూ, చక్రలో ఎప్పుడైతే అది మొగ్గ మాదిరి ఉంటుందో, బడ్ అంతే కదా, దాన్ని గ్రంథి అంటాం. నాట్ అంటాం గ్రంథి. అదే ఎప్పుడైతే జాగృతమవుతుందో, జాగృతమై పూర్తిగా అది పుష్పిస్తుందో, సంపూర్ణ నిక్షిప్త శక్తి ఎప్పుడైతే జాగృతమవుతుందో, దాన్ని మనం కమలం అంటాం. ఎంత గొప్పగా చెప్తాడు ఈ సెంటెన్స్, మనమంతా అండర్లైన్ చేసుకోవాలి. An awakened chakra that's blossoming with full potential is called lotus. ఏదైతే పూర్తిగా జాగృతమై పూర్తిగా అది పుష్పీకరించిందో, దాన్ని మనం కమలం అంటాం. కాబట్టి ఇక్కడ మనం బొమ్మలు ఇచ్చాం కదా, దీన్ని బట్టి మనకు కొంతైనా అర్థం అవుతుందా అని అంటున్నాడు. తర్వాత చెబుతూ, when we talk about spiritual anatomy, we often use phrases like work on the chakra is stressed, etc. Very important. But the work on a chakra does not mean, enta tamashga cheptadu, we do something to open up a chakra like we
would unwrap a gift. It's more nuanced. ఎంతో సూక్ష్మమైంది. Think of how one would tend to a rose plant in the garden. We make sure it has the right soil and enough water, and it is well protected from the bugs. The rosebud receives the warm rays of sunlight and blossoms naturally. We take care of the plant, and the bud blossoms in its own. In the same way, when you meditate on it your own, in sessions with the heartfulness trainers, preceptors, and in group meditations, work happens on a chakra. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. చెబుతూ ఎన్ని మనం చాలా, ఎందుకంటే మనం ఏదో అనుకుంటాం, అలా కాదు, ఇది కాదు, ఎలా, మనకు ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఆయన దూరం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము స్పిరిచువల్ అనాటమీ, ఆధ్యాత్మిక ఈ శరీర నిర్మాణ శాస్త్రాన్ని గురించి మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, చాలా మంది మనం ఎన్నో పదాలు వింటూ ఉంటాం ఈ చక్రాలకు సంబంధించి. ఏమని? నేను ఈ చక్రం మీద పని చేశాను, వర్క్ అపాన్ ది చక్ర. ఇంకా నేను ఆ చక్రాన్ని పోయి నేను స్పృశించాను. అయితే పని చేశాను, నేను స్పృశించాను, అవునా? కాదు కదా. ఆయన చెబుతూ చక్రం మీద పని చేయడం, చక్రాన్ని నేను పోయి స్పృశించాను అంటే, ఏదో మనము చక్రానికి వెళ్ళి ఎట్లయితే మనకు ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇస్తే దాని మీద కట్టింటారు కదా, దాన్ని అది మనం ముడి తీసి మనము దాని లోపల ఉండేది మనము చూసుకోవడమా? అది కాదు అని అంటున్నాడు. It does not mean we do something to open up the chakra like we would unwrap a gift. పదాలు కరెక్టే ఉండొచ్చు. నేను చక్రం మీద పని చేశాను, నేను చక్రాన్ని టచ్ చేశాను అని అంటే, ఏదో మనము దాంట్లో గిఫ్ట్ని పట్టుకొని మనము దాన్ని ఓపెన్ చేసి ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని ఏదో మనము పదాలను గారడీ చేస్తే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని అంటున్నాడు. మరి ఏంటి అని అంటే, ఆయన చెబుతూ ఇది మామూలుగా మనం మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ మోర్ న్యూయాన్స్డ్. ఆ పదాలు కూడా అట్లే పడతారు. ఇది ఇంకా సూక్ష్మ సున్నితమైన తనాన్ని కలిగి ఉంది. ఏదో చూద్దాం. సపోజ్ మనము ఒక గులాబీ పుష్పాన్ని, గులాబీ చెట్టును మన ఇంట్లో, మన గార్డెన్లో మనం పెంచాలి అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాము? దానికి సరైనటువంటి మట్టి ఉండాలి కదా ఆ విత్తనం వేసినప్పుడు. తర్వాత దానికి తగినంత నీళ్లు పొయ్యాలి కదా. తర్వాత క్రిమికీటకాల నుంచి దాన్ని రక్షించాలి కదా. అంతేకాకుండా ఆ గులాబీ పువ్వుకు సూర్యప్రకాశం, ఆ వేడి తగలాలి కదా. ఇవన్నీ ఉంటే అది న్యాచురల్గా, ఆటోమేటిక్గా అది వికసిస్తుంది కదా. అంటే మనం ఏం చేస్తాం? ఆ మొక్కను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము. ఎంతవరకు? ఆ మొగ్గ అనేది పుష్పంగా తయారైనంత వరకు కదా. ఇన్ని ప్రాసెస్ మనం చేస్తాం కదా. అదేవిధంగా ఎప్పుడైతే మనం మన స్వీయ ధ్యానం, మన ప్రాక్టీస్, తర్వాత ప్రిసెప్టర్స్తో తీసుకునే సిట్టింగ్స్, తర్వాత గ్రూప్లో కూర్చునే ధ్యానాలు, సామూహిక ధ్యానాలు, బండారాలు, ఇవన్నీ ఏం చేస్తాయి అనంటే మన లోపల చక్ర మీద పని చేస్తాయి అని అంటున్నాడు. అంటే మనం చేసే ప్రతి సాధన, తీసుకునే ప్రతి సిట్టింగ్
రిసెప్టర్లు కానీ, మాస్టర్ కానీ, మనం చేసే గ్రూప్ సిట్టింగ్స్ ఇవన్నీ కూడా చక్ర మీద పనిచేస్తుంది అని అంటే మొగ్గ నుంచి చక్రాకు, చక్రా నుంచి కమలంగా. కాబట్టి ఈ పేరాలో ఏం చెప్తున్నాడు? నేను చక్రాన్ని స్పృశించాను, లేకపోతే చక్రం మీద పని చేశాను అని అంటే ఏదో పోయి చక్రం లోపలెళ్ళి ఏదో మనకు వాళ్ళు ఆపరేట్ చేస్తారు కదా, అలా ఓపెన్ చేసి అలా చూపడం కాదురా బాబు. అది జరగాలి అంటే ఎట్లయితే ఒక గులాబీ పువ్వును మనం పెంచాలి అని అంటే దానికి సరైన మట్టి వేయాలి, నీరు కావాలి, గాలి ఉండాలి, తర్వాత సూర్యరశ్మి ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటే అది వికసితమవుతుంది. అదేవిధంగా చక్ర అనేది మనం సాధన, మన సిట్టింగ్స్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా అది జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఆయన ఇస్తున్నారు. నిశ్చితమైన అభిప్రాయాన్ని ఇస్తారు. ఇంకా చూస్తాం, ఇంకా ఏంటి అని మనం ఆలోచిస్తాం. ది ఫీల్డ్ ఇక్కడే ఇచ్చాం. హౌ వర్క్ హ్యాపెన్స్ అనే చక్రం అని అంటే ఒక చక్రంలో పని ఎలా జరుగుతుంది? అదే కదా ఇప్పుడు జరిగింది. గులాబీ పువ్వు ఎలా అది అది గులాబీగా వస్తుంది? హౌ వర్క్ హ్యాపెన్స్ అనే చక్రాలో ఎలా పని జరుగుతుంది అని అంటే ఎంత బాగా చెప్తాడు. ది ఫీల్డ్ అరౌండ్ ది చక్ర ఈస్ క్లీన్డ్ and the intervening spaces between the chakras are cleaned. ఎంత పని జరుగుతుందో చూడండి. After the field is purified, impulse of transmission are given on a chakra. This allows the chakra to flower and its energy descends into the heart, creating inner conditions. Cleaning and applying transmission is layered process that takes place throughout the spiritual journey. Bear in mind that often you will feel the work happening after meditation as well as during. As their awareness grows, many practitioners notice that even during routine activities like taking a walk or cooking, the inner work continues. ఎంతో గొప్పగా చెప్తాడు. అసలు చక్రాలో ఎలా వర్క్ జరుగుతుంది అని అంటే మొట్టమొదటిది ఏంటి? చక్రము చుట్టూ ఉండేటువంటి నలుదిశల ఉండేటువంటి ఆ ఫీల్డ్, ఆ క్షేత్రం అంతా కూడా శుభ్రమవుతుంది. అది శుభ్రము చేయబడుతుంది. ఒక పాయింట్ ఉందనుకో, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, మొత్తము దాని చుట్టూ ఉండే ఆ క్షేత్రం అంతా కూడా నలువైపులా అది శుభ్రము చేయబడుతుంది. నెంబర్ 1. తరువాత చక్రానికి అంటే 2 చక్రాల నడుమ ఉండే స్థలం ఉంటుంది కదా, ఉండే ఆ ఇంటర్వీనింగ్ స్పేస్ ఉంటుంది కదా, అది కూడా శుభ్రము చేయబడుతుంది. ఆ దారి ఉంది కదా, ఆ దారి క్లియర్ చేయాలి, ఆ రోడ్డు క్లియర్ చేయాలి. అంటే ఇక్కడ 1వ పాయింట్ ఉంది, ఇక్కడ 2వ పాయింట్ ఉంది అనుకో, 1 చుట్టూ మనం క్లీన్ చేస్తాము, 1 నుంచి 2కు ఉండేటువంటి ఆ దారి ఉంది కదా, రోడ్డును కూడా క్లీన్ చేయాలి కదరా బ్రదరు అని అంటున్నాడు. ఎప్పుడైతే మనం చక్రా చుట్టూ, చక్రాలో నుంచి ఇంకొక చక్రాకుండే మధ్య ఆ క్షేత్రాన్నంతా కూడా ఎప్పుడైతే అది శుద్ధమైందో, అంటే క్లీనింగ్ ఎప్పుడైతే చేయబడి అది శుద్ధమవుతుందో, అప్పుడు ఏం చేయబడుతుంది? ప్రాణాహుతి యొక్క శక్తి ప్రవాహాలను ఆ చక్రా మీద ఇవ్వబడతాయి, చక్రా మీద ప్రవహింపబడతాయి. ఎప్పుడైతే శుద్ధి అయినటువంటి చక్రం మీద ప్రాణాహుతి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చక్రం అవుతుంది, ఆ చక్ర ఏమవుతుంది? అది వికసిస్తుంది అని అంటున్నాడు. దట్ అలోస్ ది చక్ర టు ఫ్లవర్. అది వికసించి ఏమవుతుంది? దానిలో ఉండే శక్తి హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి వచ్చి మన లోపల అంతరంగిక స్థితులను తయారు చేస్తుంది. మన లోపల
అంతరంగిక స్టేట్స్‌ను తయారు చేస్తుంది అని అంటున్నాడు. అంటే అర్థమేంటి? క్లీనింగ్, శుద్ధి కార్యక్రమం. రిజువినేషన్ ప్రాసెస్ అంటాం కదా! తరువాత ప్రాణాహుతి. ఈ 2 నిజంగా చెప్పాలి అనంటే, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి నుంచి చివరి వరకు ప్రతి చక్రాలో, ప్రతి దాంట్లో అది లేయర్ ప్రతి పొర ప్రతి పొరను ఏం చేస్తుందది? ప్రతి పొరను అది శుద్ధం చేసుకుంటూ, ఆ పద్ధతే అది. శుద్ధం చేసుకుంటూ వెళ్తుంది అని అంటున్నాడు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే మనం ధ్యానమైన తర్వాత, ధ్యానం మధ్యలో మన లోపల ఎన్నో అనుభూతులొస్తూ ఉంటాయి. ధ్యానం మధ్యలో, ధ్యానమైన తర్వాత ఎన్నో అనుభూతులొస్తూ ఉంటాయి. అంటే ఏంటి? ఈ వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి. ఎప్పుడైతే దాని యొక్క అవగాహన మన లోపల పెరుగుతుందో, చాలామంది అభ్యాసులకు తెలుసు. ఎప్పుడైతే ధ్యానం నుంచి లేచిన తర్వాత, మన దైనందిన కార్యక్రమంలో అంటే ఏంటి? నడుస్తూ ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, ఇంకా వేరే యాక్టివిటీ చేస్తూ ఉన్నా, వాళ్ళ లోపల ఈ ఆంతరంగిక చర్య, వర్క్, చక్రాల మీద చర్య, ఆంతరంగిక చర్య జరుగుతూనే ఉంటుంది అని అంటున్నాడు. జరుగుతూనే ఉంటుంది అని అంటున్నాడు. క్యా బాత్ హై! అంటే, అంటే చక్రాల మీద ఎంత పని జరగాలి? ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ లేయర్డ్ ప్రాసెస్ అంటాడు. పొర మీద జరుగుతుందంటాడు. అంటే ఫస్ట్ ఏం చెప్పాడు? నలువైపులా చక్రాలు నలువైపులా మొట్టమొదట క్లీన్ చేయబడుతుంది. చక్రాకు మధ్యలో ఉండే స్థలాన్ని గూడా క్లీన్ చేస్తారు. అట్లా ఆ క్షేత్రాన్నంతా మొత్తం ఎప్పుడైతే చుట్టూ ఉండే ఏమంటాం? ఆ కంచి ముక్కలు అన్నీ మొత్తం అంతా ఏరేసి శుభ్రంగా స్పిక్ అండ్ స్పాన్ ఉంటాం గదా! కొన్ని హాస్పిటల్‌లో స్పిక్ అండ్ స్పాన్‌గా ఉంటుంది. అలా ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ప్రాణాహుతి ఇవ్వబడుతుందట. ఆ ప్రాణాహుతి శక్తి ప్రవాహాలు దాని మీద మళ్లించబడతాయంటాడు. క్యా బాత్ హై! క్లీన్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ ఎంతో అర్థం ఉంది ఆయన చెప్పే దాంట్లో. ఎప్పుడైతే ప్రాణాహుతి ప్రవహించబడుతుందో చక్ర అనేది అప్పుడేమవుతుంది? మెల్లగా మొగ్గ నుంచి చక్రగా తయారై కమలంగా తయారయ్యేదానికి అది వీలు పడుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్‌లో 2 చాలా ముఖ్యమైనటివి. శుద్ధి కార్యక్రమం, ప్రాణాహుతి. ఈ 2 లోపలి పొరలనంతా అంతే కదా! మనం గనిలోకి పోయి చూస్తే సింగరేణి బొగ్గనలో లేకపోతే ఇంకా వాళ్ళు ప్రతి లేయర్‌ను కొడుతూ ఉంటారు గదా! అట్లే మన లోపల ఎన్ని ఏమంటాం? ఆ పొరలు, గట్టి పొరలు, సంస్కారాల పొరలు ఎన్నున్నాయో దాన్నంతా గూడా ప్రతి లేయర్‌ను మన లోపల శుద్ధి చేసుకునే ఎ లేయర్డ్ ప్రాసెస్. అంటే ఇట్స్ ఎ లేయర్డ్ ప్రాసెస్. ప్రతి పొరను శుద్ధి చేసే ప్రక్రియ, ముందుకు తీసుకునే ప్రక్రియ అంటున్నాడు. కాబట్టి ఇది ఒకదాంతో ఆగదు. ఒక చక్రాతో ఆగదు. నువ్వు అంతిమం చేయేంత వరకు, స్పిరిచ్యువల్ జర్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్, ఈ క్లీనింగు, ఈ ట్రాన్స్‌మిషన్‌లు పనిచేస్తూనే ఉంటాయి. నిరంతరంగా. నిరంతరంగా. దట్ బల్బ్ ఈజ్ ఎటర్నల్లీ ఆన్ అంటాం కదా! కొన్ని చోట్ల మనం సమాధులకెళ్తే అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అలా. అందుకనే ఇది మీరు గమనించొచ్చు. ఇదేం పెద్ద ఇది కాదు. మీరు కొంచెం గమనం పెడితే ధ్యానంలో ముందు ఎలా ఉంది? మధ్యలో ఎన్నో మార్పులొస్తాయి కదా!
ధ్యానమైన తర్వాత ఎన్నో మార్పులొస్తాయి కదా! ఇది చాలామంది మన లోపల దీన్ని గమనిస్తూ ఉంటారు. అంటే అర్థమేంటి? మన లోపల పని జరుగుతూ ఉంది. లేయర్డ్ ప్రాసెస్. ప్రతి చక్రాలో పని జరుగుతుంది అనే దానికి ఉదాహరణ. అంతేకాకుండా ఒక్కొక్క తూరి మనకు కూడా అనిపిస్తుంది. మనం మాట్లాడుతున్నా, మనం వేరే పనులు చేస్తూ ఉన్నా, ఆ స్థితిలోనే ఉంటాం. ఆ స్థితిలోనే. కాబట్టి ఇదంతా కూడా అర్థం ఏంటి అనంటే, మన లోపల ఆంతరంగిక చర్య అనేది అది జరుగుతూనే పోతూ ఉంటుంది అని అంటాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదో ఎక్కడో ఏదో మన ఏమంటాం? ఈ చేతి వేళ్ళలో ఎక్కడెక్కడ ఏదో వర్క్ జరిగినట్టు, ఎక్కడో వర్క్ జరిగినట్టు. అంటే వి ఫీల్ ఇట్. అనుభూతి చెందుతాం. కాబట్టి దీన్ని గమనించాలి అని అంటున్నాడు. ఓకే. సో, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ బ్రదర్. సో, ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడే ఫోకస్ అవుతుంటా. ఓకే. సో, మనము ఫస్ట్‌లో స్టేట్స్ అనంటే గ్రంథి, చక్ర, లోటస్ ఎట్లా జరుగుతుందని మనం అనుకున్నాం. ఇక్కడ ఆయన పాయింట్స్, స్పెషలిస్ట్ చక్రాస్ 73వ పేజీలో చెప్తాడు. అంటే కొన్ని బిందువులున్నాయి. అవి కూడా చక్రాలే. కానీ అవి విశేషమైన చక్రాలంటాడు. దాన్ని 16లో కలపలాయన. 16లో కలపల. ఏంటా బిందువులు? అనేది దేర్ ఈస్ ఎ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ చక్రాస్ దట్ ఐ రెఫర్ యాస్ పాయింట్స్. చూస్తున్నామా ఇక్కడ? మీకు ఇప్పటికే అర్థమైంది. ది పాయింట్స్ ఆర్ యునిక్ and they hold a specific role in the spiritual anatomy. For example, in our body, the nose plays a specific role in the much larger respiratory system. Like that, points have a specific and crucial role in the larger anatomy. Besides the 16 chakras, there are 4 points that we feel we will focus on this book. Working on these 4 points helps us build a strong and stable spiritual foundation. Later on in this chapter, we will locate the position of the points, 4 points and the 16 chakras. కాబట్టి ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది 4 పాయింట్స్. ఈ పాయింట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కదా. అంటే ఆయన రెఫర్ చేసేది ఏబిసిడి పాయింట్స్. యాక్చువల్గా ఆయన చెబుతూ దీన్ని మనం పాయింట్స్ అంటే బిందువులు అంటున్నాము. నిజంగా చెప్పాలంటే ఇవి కూడా చక్రాలే. అయితే ఇవి ప్రత్యేకమైన చక్రాలు. ఇవి ప్రత్యేక కేటగిరీ కాబట్టి, స్పెషల్ కేటగిరీ కాబట్టి దీన్ని మేము పాయింట్స్ అంటున్నాము. కాబట్టి ఎక్కడైనా ఎగ్జామ్లో వాట్ ఆర్ ది పాయింట్స్ అని అంటే మనం ఏం రాయాలి అనేది మనం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ బిందువులు అనేది చాలా విశిష్టమైనటివి. ప్రతి బిందువు మన ఆధ్యాత్మిక అనాటమీలో, ఆధ్యాత్మిక యాత్రలో విశేష భూమిక ఉంది అని అంటున్నాడు. స్పెసిఫిక్ రోల్ ఏబిసిడి పాయింట్స్. అదే అంటూ ఉంటాడు కదా, మీరు ఏబి పాయింట్ చేయకపోతే అసలు నాకు కనపడరా మీరు అని అంటాడు బాబూజీ మహారాజ్. చూద్దాం. ఉదాహరణకు మన శరీరంలో ఎన్నో బిందువులు ఉన్నాయి. ముక్కు. నిజంగా ముక్కు లేకపోతే, ముక్కు మన శ్వాసకోశ ప్రక్రియకు ముఖ్యమైన పాయింట్ కదా. ముఖ్యమైన పాయింట్ కదా శ్వాసకోశ. సో అది ఒక బిందువు. అదే విధంగా మన లార్జర్ అనాటమీ, ఈ పెద్దగా ఉండే ఆధ్యాత్మిక ఈ అనాటమీలో ఎన్నో బిందువులు ఎన్నో ప్రత్యేక పాత్ర నిర్వహిస్తాయంటున్నాడు. 16 చక్రాలే కాకుండా 4 బిందువులు ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అని అంటే మనకు గట్టి, బలమైనటువంటి, స్థిరమైనటువంటి ఫౌండేషన్ అంటే పునాదిని ఏర్పరుస్తాయి అని అంటున్నాడు. చెబుతూ ఈ 4 బిందువులు
అంటే మనకు తెలుసు. కానీ ఆయన అర్థం చేసుకోవడంలో ఇవి ఏంటి 16 చక్రాల గురించి నేను మాట్లాడతాను అని అంటున్నాడు. అంటే ఏ బిందువులైతే అనుకుంటున్నామో ఏబిసిడి పాయింట్స్, ఇంకా ఎన్నో పాయింట్స్ ఇవన్నీ కూడా చక్రాల కిందికే వస్తాయి అని ఇక్కడ మనకు ఆయన చెప్తున్నాడు. ఓకే. 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 ఇప్పుడు మనం కథ స్టోరీ టైమ్. ఓకే. స్టోరీ బెంచ్ అంట. ఓకే. స్టోరీ టైమ్. ఇది ఒక మంచి కథ. మనం ముందు 266వ శ్లోకం అనుకున్నాం కదా, గీత. ఎవరికైతే నిజంగా భగవంతుని యందు అది లేదో వాని లోపల ఇది లేదు. ఏమంటాం అది? చింతన లేదు. చింతన లేని వానికి శాంతి లేదు. శాంతి లేని వానికి సుఖం లేదనుకున్నాం కదా. దాని గురించి ఒక మంచి కథ ఉంది. చిన్న కథ. ఇది సూక్తి సుధాకర్ అని, దాంట్లో 56, 57. సుధాకర్ అనే ఆయన ఒక ప్రొఫెసర్ అన్నమాట. ఆయన హరిద్వార్ యూనివర్సిటీ, హరిద్వార్లో ఒక చోట ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు, సంస్కృత ప్రొఫెసర్. ఆయన ఎన్నో పుస్తకాలు, బ్రహ్మ సూక్తి, శివ సూక్తి, సీతా సూక్తి, కృష్ణ సూక్తి, రుద్ర సూక్తి, ఇట్లా ఎన్నో ఉంటాయి కదా, వైరాగ్య సూక్తి తీసుకొని భర్తృకరి సుభాషితాల మాదిరి కొన్ని పేర్చారు. సో దాంట్లో ఒక కథ ఏంటి అని అంటే, స్టోరీ ఆఫ్ ఎ బీ అండ్ లోటస్. ఒక తేనెటీగ, ఒక కమలం, కమలం చెట్టు, కమలం చెట్టు. ఓకే. మామూలుగా మామూలుగా ఈ సంస్కృతంలో ఒక మంచి శ్లోకం ఉంది దీనికి సంబంధించి, ఈ కథకు సంబంధించి. అదేంటి అంటే, ఒక తేనెటీగ ఒక కమలపు పుష్పం మీద వాలి ఉంటుంది. వాలి ఏం చేస్తూ ఉంటుంది? దాంట్లో ఉండే మకరందాన్ని, హనీ అంటామా, నెక్టార్ అంటామా, దాన్ని దాంతో గ్రోలుతూ ఉంటుంది, పీలుస్తూ ఉంటుంది. ఓకే. ఏంటి? ఒక తేనెటీగ కమలం ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ మీద కూర్చొని ఆనందంగా మకరందాన్ని గ్రోలుతూ ఉంటుంది. అయితే అది గ్రోలుతూ ఉంటుంది, ఆ మత్తులో ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. తరువాత ఆ కమలపు ఆ పుష్పపు రేకులు ఉంటాయి కదా, మెల్లగా మూసుకుంటూ ఉంటాయి. అయితే ఇదేం చేస్తుంది తేనెటీగ? ఆ మత్తులో టైం అయితా ఉంది కదా, అది అవన్నీ మూయబడితే నాకు కష్టం కదా అని లోపల అనుకుంటున్నప్పటికీ ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి అని అంటే, లేదు ఈ మత్తే బాగుంది అని అది ఎగరదు, అట్లే తాగుతూనే ఉంటుంది. ఇంకా టైం ఉంది కదా, ఇంకా అది అది మూసుకుంటూ ఉంది కదా, చూస్తాం అది ఇంకా ఎంత టైం ఉందో మూసుకునేదానికి, ఇంకొంచెం మకరందాన్ని పీలుస్తాము అని అనుకుంటుంది. ఇది మామూలే కదా, మనకి ఎంత వయసు అయినా కానీ మనం కూడా ఎప్పుడు ప్రపంచ సుఖాల్లోనే ఉంటాం కదా, దేవుని గురించి ఆలోచించాం కదా. ఓకే, తర్వాత పక్కన పెడతాం. ఈ లోపల చీకటి పడుతుంది. ఆ కమలపు పువ్వు ముడుచుకుంటుంది. ముడుచుకుంటే ఏమవుతుంది? లోపల తేనెటీగ చిక్కుకుపోతుంది. అది అప్పుడు ఏమంటుంది? అయ్యో చిక్కుకుపోయినా, అయినా పర్వాలేదులే, లోపలనే ఉంటాను, ఈ చెట్టులోనే రాత్రంతా ఉంటాను, రేపుంది కదా, ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో, ఆ పుష్పపు రేకులు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో నేను వెళ్ళిపోతాను కదా అని అనుకుంటుంది. అంటే ఆ శ్లోకం ఎంత బాగుంది అని అంటే, ఆ శ్లోకంలో ఏం రాస్తాడు అంటే, రాత్రి ఎట్లా వెళ్ళిపోతుంది, మళ్ళా ఉదయం వస్తుంది కదా, డాన్ వస్తుంది, సూర్యుడు వస్తాడు, ఆ కమలం లోటస్ అనేది మళ్ళా విప్పారుతుంది, కాబట్టి నేను ఇట్లే ఉండిపోతాను, అది ఉండిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఏం చెప్తారు అని అంటే, తేనెటీగన
ఆ బీ గన అనుకుంటే అది చెక్కను కూడా తొలుస్తుందట. నిజంగా. కానీ ఇది ఆ ఇంద్రియ దాంట్లో పడిపోయింది కదా! దీని గురించి ఆలోచించదు. ఓపెన్ అప్ అవుతుందిలే. అయినా ఇప్పుడు మనం గన కష్టపడి ఈ రేకులు గన మనం తొలిచామనుకో, అవి నిజంగా చెప్పాలి అనంటే అవి దానికి బాధ కలుగుతుంది కదా! అనుకుని అలానే ఉంటుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవుతూనే అక్కడికి ఒక ఏనుగొస్తుంది. అదేం జేస్తుంది? ఏనుగు మొత్తం చెట్టు కాడతో పెగిలించేస్తుంది. పెగిలించేసుకొని నోట్లో యేసుకుంటుంది. సో, ఆ కమల పువ్వు, ఆ కాడ, చెట్టు, ఫ్లవరు దాంట్లో ఉండే ఈ తేనెటీగ గూడా దాంట్లోకెళ్తుంది. ఎక్కడికెళ్తుంది? ఏనుగు యొక్క కడుపులోకి. అప్పుడు కూడా ఆ తేనెటీగ అనుకుంటుందట. ఓహ్! ఈ కమలం అనేది ఎక్కడికో ఎళ్తూ ఉంది. ఇంకా నేను ఇక్కడే ఉంటాను అని అనుకుంటూ దానికి అర్థం కాలే. అరే! నేను అయిపోయింది నా కథ. అలా అది చనిపోతుంది. ఇది కథ. అదే విధంగా మానవులంటే మనం ఈ ఇంద్రియ సుఖాల్లో అరే! నేను, నేను నా చక్రాలను ఓపెన్ చేసుకుని నా అంతిమ స్థాయిని చేరాలి కదా! అనేది ఆలోచించరు. అరే! భగవంతుని యొక్క భక్తిలో మనం ఉండాలి కదా! అని ఆలోచించరు. ఇలా వెళ్తూ ఉంటే మనము శంకరాచార్య శ్లోకం చదువుకున్నాం గదా! నహి నహి రక్షతి డుకృజన్ కరణే. అందుకే కృష్ణుడంటాడు ఎవరైతే దీని నుంచి బయటకొచ్చి జితేంద్రుడై ధ్యాన స్థితిలో ఎవరైతే వస్తారో నిజంగా వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలరు అని అంటాడు. కాబట్టి మనం కూడా కొంత, కొంత అన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ అరే! నేను పొందవలసిందేముంది? ఒక భౌతిక ఆనందమే కదా! దీనికి మించింది ఇంకోటుంది కదా! అనేది మనం తెలుసుకోవాలి అని అంటున్నాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని మనం తెలుసుకోవాలి అనేది ఈ కథ. ఓకే. అందుకే చెప్తూ ఉంటారు. ఏమని? ఎన్నో పరిస్థితులొస్తాయి మనందరికీ. తేనెటీగ మాదిరే. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా, మనం ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడకుండా, మన పని మనం చేసుకొని డూ ది యాక్షన్. మనం ముందుకెళ్ళాలి అనేది దీంట్లో సారాంశం. థాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.